గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చదవబడిన వాక్యంలో నీ ప్రవర్తన అంతటి యందు దేవుని యొక్క అధికారానికి ఒప్పుకుంటే అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఇదే మాటని, ఇదే వచనాన్ని ఇంగ్లీష్ బైబిల్లో నీ ప్రవర్తన అంతటి యందు అనే మాటని ఏమన్నాడంటే, ఇన్ ఆల్ దై వేస్ అక్నాలెడ్జ్ హిమ్. ఇన్ ఆల్ దై వేస్ అంటే నీ మార్గములన్నిటినీ కూడా దేవునికి అప్పగించు, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. వే అంటే మార్గము, పాత్ అంటే త్రోవ. నువ్వు యు అక్నాలెడ్జ్ ఆల్ యువర్ వేస్ టు ద లార్డ్. నీ మార్గాలన్నిటినీ దేవునికి అప్పగించి, అప్పుడు ఆ మార్గాలలో నువ్వు నడవలసిన త్రోవ ఏంటో దేవుడు నీకు బోధిస్తాడట. మార్గము అన్నా త్రోవ అన్నా ఒకటే కదండి అని డౌట్ వస్తుంది. మార్గము త్రోవ ఒకటేలా ఉంటుంది, కానీ డిఫరెన్స్ ఉంది. ఉదాహరణకి మార్గము అంటే వే, మనం వెళ్ళే ప్రయాణం అంతా మార్గమే. కానీ త్రోవ అనేది, మార్గం అనేది పెద్ద రోడ్డు అయితే త్రోవ అనేది చిన్న చిన్న రోడ్లు అనమాట, చిన్న చిన్న దారులు. మనం చిన్న చిన్న దారుల్లో కరెక్ట్గా వెళ్తేనే అది మనలను పెద్ద దారికి నడిపిస్తుంది. ఉదాహరణకి మన ఇంటి నుండి, రాజమండ్రి నుండి హైదరాబాద్ వెళ్ళాలి. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే మన ఇంటి దగ్గర నుంచి, మన ఇంట్లోంచి బయటకు వచ్చిన వెంటనే హైవే ఎక్కేస్తామా? హైవే ఎక్కాలంటే చిన్న వీధులు దాటుకుని హైవేకి వెళ్తాం. ఆ హైవే రీచ్ అవ్వాలంటే ముందు చిన్న చిన్న వీధులు దాటాలి. అలాగే మన జీవితంలో కూడా పరలోకానికి వెళ్ళేది మార్గమైతే, ఆ పరలోకానికి వెళ్ళే మార్గంలో ప్రతిరోజు మనం తీసుకునే నిర్ణయం త్రోవలు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అసలు నీ మార్గమనే దేవునికి అప్పగించు. నీ మార్గం అంతటిని కూడా నువ్వు దేవునికి అప్పగిస్తే అనుదినము నీవు చేయు ప్రతి పనిని దేవుడు గైడ్ చేస్తాడు. ఏ మార్గంలో వెళ్ళాలో దేవుడు గైడ్ చేస్తాడు. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది ఒక మార్గం అయితే, క్రీస్తు కొరకు మనం జీవించాలని క్రైస్తవ జీవితం అనేది ఒక మార్గం అయితే, త్రోవ ప్రతిరోజు మనం తీసుకునే నిర్ణయము, నడిచే ప్రతి నడవడిక త్రోవ. మనందరికీ కూడా ఒక ఆశయం ఏంటి? మన యొక్క కోరిక, మన యొక్క గోల్ ఏంటంటే పరలోకానికి చేరాలి, నిత్య జీవానికి వెళ్ళాలి, యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. రైట్, అది మార్గం. అందుకని యేసయ్య నేనే మార్గము అనే మాట అన్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన మార్గం, ఆయన వెళ్ళేది మార్గం అయితే ఆయన దగ్గరికి చేరడానికి మనం ఇరుకు త్రోవలో ప్రవేశించమంటాడు యేసు ప్రభు ఆయన శిష్యులకి. ఇరుకు అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనంలో ఆయన యొక్క ద్వారము ఇరుకుగా ఉంటుంది అన్నారు. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 7:14. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొన వారు కొందరే. యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు, ఈ ఇరుకు ద్వారంలో వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే అందరూ వెళ్ళలేరు అందులోకి. నా ద్వారము చాలా ఇరుకైన ద్వారంలోంచి మీరు, అంటే ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, బాధలు, శోధనలు ఎదురవుతాయి. దాన్ని మీరు ఫేస్ చేయడానికి మీరు సిద్ధపడండి. నేను మీతో ఉండి మిమ్మల్ని నడిపిస్తాను. ఉదాహరణకి పాత నిబంధన గ్రంథంలో యోసేపు జీవితమే చూసినట్లయితే, యోసేపు ప్రధానమంత్రి అవడానికి చాలా కష్టకరమైన త్రోవలో వెళ్ళాడు. ఆ కష్టకరమైన త్రోవలో గుంటలో పడేశారు. ఆ కష్టకరమైన త్రోవలో బానిస జీవితం జీవించాడు. ఆ కష్టకరమైన త్రోవలో చెయ్యని పాపానికి జైలు శిక్ష అనుభవించాడు. ఈ కష్టమైనటువంటి త్రోవ చివరికి ఉన్నతమైన మార్గానికి తీసుకెళ్ళింది. ఆ మార్గమే ఐగుప్తు దేశపు ప్రధానమంత్రి. మన జీవితంలో కూడా ఈ కష్టకరమైన త్రోవలను చూసి మనం కంగారు పడద్దు. ఈ ఇరుకైన త్రోవ, ఇరుకైన ఈ యొక్క ద్వారము ఉన్నతమైనటువంటి పరలోక రాజ్యానికి వెళ్ళు మార్గానికి
మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ప్రియులారా, క్రైస్తవ జీవితం అనేది ఒక పెద్ద హైవే లాంటి మార్గం అయితే అనుదినము మన యొక్క డిసిప్లిన్, నీతి, యథార్థత, పవిత్రత, విశ్వాసము, ఆత్మీయత అన్ని త్రోవలు. దేవుడు అంటున్నాడు, నీ మార్గాన్ని అంటే నీ జీవితాన్ని యేసేకి అప్పగించు. అప్పుడు నీవు డైలీ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా నేను గైడ్ చేస్తాను. మోషేకి తన మార్గములను ఆయన తెలియచేశాను. దేవుడి యొక్క ఆలోచన మోషేకి ఎప్పుడైతే దేవుడు గైడ్ చేస్తున్నాడో మోషే ఇశ్రాయేల్ని సరైన మార్గం నడిపించగలిగాడు. మన జీవితంలో కూడా దేవుడిని అడుగుదాం, ప్రభువా నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాం. చదువుకునే పిల్లలు డాక్టర్ చదవాలి అనే ఆలోచన ఉందనుకో, అదొక మార్గం. కానీ ఆ డాక్టర్ చదివే ఆ సీటు పొందుకొని డాక్టర్ అవ్వాలంటే కొన్ని త్రోవలు వెళ్ళాలి. ఆ త్రోవే హార్డ్ వర్క్, కష్టపడి చదువుకోవడం, అన్కాంప్రమైజ్డ్గా ఈ లోక ఎంటర్టైన్మెంట్స్లో పడిపోకుండా ఉండడం, రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళడం, దానికి తగ్గ జాగ్రత్త, ఇవన్నీ త్రోవలు. ఈ చిన్న చిన్న త్రోవలు కరెక్ట్గా ఉంటే సరైన పెద్ద మార్గంలో మనము చేరగలం. కాబట్టి ఈరోజు దేవుడిచ్చిన వాక్య ప్రకారంగా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆయన మార్గంలో మనం వెళ్ళాలి అంటే ప్రతిరోజు మనం వేసే అడుగులు ఆ ఇరుకైనటువంటి త్రోవలో తప్పిపోకుండా నడుద్దాం. దేవుని యొక్క నీతి, దేవుని యొక్క విశ్వాసము, ఆయన యొక్క సత్యమును నడుద్దాం. దేవుడు మనలను విశాలమైన నిత్య జీవానికి నడిపిస్తారు. దేవుడి వాక్యం దీవించి ప్రతిరోజు మన అడుగులు వేసే త్రోవలు బాగుంటే నిత్యమైన మార్గానికి నడిపిస్తాడనే ఈ వాక్యం మన జీవితంలో ఫలింపజేసి నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా జీవితాన్ని అప్పగిస్తున్నానయ్యా. ప్రతిరోజు మేము తీసుకునే నిర్ణయాలు, మేము మాట్లాడే మాటలు, మా క్రియలు నీ త్రోవలోనే, ఆ ఇరుకైన త్రోవలో నడిచి విశాలమైన నీ నిత్య జీవానికి నడిపించే మార్గానికి చేరే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మా అనుదిన జీవితంలో మనలందరినీ త్రియేక దేవుడు ఇరుకైన త్రోవలో విశాలమైన నిత్య జీవానికి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.